హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ్ వరల్డ్. నేను మీ శైలజ. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకున్నా. ఈరోజు నేను చికెన్ పికిల్ చేయబోతున్నాను. దానికోసం నేను 1 kg చికెన్ తీసుకున్నాను. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఉడకబెట్టానండి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అదే ఇదండి. దీన్ని ఇట్లా చేసుకుంటే స్మెల్ రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టుకుని ఉంటుంది దీనికి ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ నేను ఇప్పుడు చెప్తానండి. ఇదిగోండి, లెమన్ ఒక 3 నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అట్లానే కారం ఒక 1/2 కప్ తీసుకున్నాను, సరిపోతుంది. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతులు, ఆవాలు, పసుపు, గరం మసాలా పౌడరు, సాల్టు, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, ఇదిగోండి ఆయిల్. ఇవైతే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా ఆవాలు, మెంతులు తీసుకున్నాం కదండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఈ 2 వేయించేసుకున్నాను. డ్రై రోస్టే కావాలండి. డ్రై రోస్ట్ చేసేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకుందాం. బాండీలో సరిపడినంత ఆయిల్ అంటే 150 గ్రామ్స్ వేసుకున్నానండి నేను, సరిపోతుంది. దీన్ని బాగా కాగిన తర్వాత చికెన్ ఉంది కదండి, బాయిల్ చేసి పెట్టుకున్నది దానిలో వేసేసుకుందాం. మొత్తం ఒకసారి సరిపోదు కాబట్టి 2 సార్లుగా వేసుకుంటున్నాను. ముందు ఒక సగం వేసుకొని మళ్ళీ ఒక సగం వేసుకొని వేయించుకుంటాను. దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా వేయించుకోవాలి. మరీ గట్టిగా అయితే పచ్చళ్ళలో బాగా గట్టిగా ఉంటాయి ముక్కలు, అవి ఊరవు, బాగుండదు. ఇదిగోండి, ఈ మీడియం లాగే వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, నేను తీసేసాను, చూసారు, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. చాలాసేపు బాయిల్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి, అందుకని స్మెల్ రాదు. మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఓవర్గా వేయించుకోక్కర్లేదు. చూసారు, ఇలా తీసేసుకుందాం మొత్తం ఒక బౌల్లోకి. మళ్ళీ ఇంకా ఉన్నాయి కాబట్టి అవి ఇంకో రౌండ్ వేసేసుకుని వేయించేసుకుందాం. ఇట్లా బాండి ఫ్రీగా ఉన్నట్టు వేయించుకుంటే బాగా వేగుతాయి. అందుకని 2 టైమ్స్ వేసేసాను. నేను విత్ బోన్స్ అది తీసుకున్నానండి పికిల్కి. కావాలంటే మీరు బోన్లెస్ కూడా తీసుకోవచ్చండి. నా దగ్గర ఇది తెచ్చారు కాబట్టి ఇదే చేసేస్తున్నానండి. ఇది కూడా అయిపోయింది, వేయించేసాను. మొత్తం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందామండి. మరి ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. దీన్ని ఇట్లా కుక్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఇదే ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుద్ది. 3 టేబుల్ స్పూన్స్ ఫుల్ వేసేస్తున్నాను. చేసుకున్నదంతా వేసేసుకున్నాను. దీన్ని లైట్గా వేయించుకుని అదే వేడి ఆయిల్లో ఇప్పుడు చికెన్ వేసేసుకుందామండి. ఇది అతుక్కుపోతుంది కానీ దీన్ని అతుక్కోకుండా గీరేసి చికెన్ కూడా వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించి ఫ్లేమ్ కొంచెం సిమ్లో పెట్టుకుని ఈ అల్లం మొత్తం మళ్ళీ దీనికి పట్టుకునేటట్టు బాగా వేయించేసుకుందాం. మొత్తం కలిపేసుకుందామండి ఆయిల్లో కలిసేలాగా. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉందామండి. ఆ తర్వాత కావాల్సినవన్నీ దీనిలో కలుపుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ చూసారా, బాగా వేగుతుంది. ఇప్పుడు దీనిలో అన్నీ వేసేసుకుందామండి. స్టవ్ బంద్ చేసేసుకుని వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కారం వేస్తే నల్లబడిపోద్ది కాబట్టి స్టవ్ బంద్ చేసేసాను. ఇప్పుడు ఆవాలు, మెంతుల పౌడర్ ఉంది కదండి, అది చేసుకున్నది మొత్తం వేసేసుకుందాం. తర్వాత దీనిలోనే పసుపు వేసుకుందాము. పసుపు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత దీనిలోనే మనం సరిపడినంత గరం మసాలా వేసేసుకుందాం. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసా.
ఇంకా వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ కూడా దీనిలో వేసేసుకుంటా. వేసేసుకుంటున్నానండి. దీనిలో వేసేసుకున్నాను. అన్నీ ఇలాగే వేసేసుకోవాలి ఉన్నాయి మొత్తం. దీంట్లోనే మళ్ళీ ఇప్పుడు కారం కూడా వేసేసుకుందామండి. ఇంకా మిగిలిందల్లా కారమే కదండి. కారం సాల్ట్ వేయలేదు కదండి, మర్చిపోయాను. సాల్ట్ కూడా ఒక చికెన్లో వేసుకున్నా కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదండి. 1.5 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. చికెన్లో ఆల్రెడీ సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాయిల్ చేసుకున్నాను కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్. ఇప్పుడు కారం 1/2 కప్ తీసుకున్నాను కదండి, అది వేసేసుకుందాం. అంటే అది మినిమం ఒక 100 గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువేనండి, అంత తీసుకున్నాను. మరి కారం ఎక్కువైతే తినలేరు కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉంటాయి, గరం మసాలా. దాన్ని బాగా కలిపేసుకుందాం. సరిపడినంత కారం వేసుకుంటే సరిపోతుంది. బాగా మొత్తం అన్ని స్పైసెస్ దీనికి చికెన్కి పట్టేటట్టు కలిపేసుకుందాం. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కలిపేసుకోవాలి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తప్పకుండా చేస్తానండి. ఇదిగోండి, చల్లారిన తర్వాత ఈ లెమన్ జ్యూస్ దాంట్లో పోసుకోవాలి. దాన్ని బాగా చల్లార్చుకుందాం. నేను బాగా ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార్చేసుకున్నాను. 3 నిమ్మకాయలు తీసుకున్నాను, పెద్ద పెద్దవి, సరిపోతుంది. దీనిలో పోసేసుకుందాం. పోసి బాగా కలిపేసుకుందాము. బాగా మొత్తం చల్లారిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలండి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. బయట పెడితే, ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 మంత్స్ అయినా ఉంటుంది. అయినా చికెన్ పికిల్ కదండి, ఎక్కువ రోజులు ఎవరు ఉంచుతారు. ఇదిగోండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మొత్తం. చూసారు ఎంత కలర్ఫుల్గా, ఎంత స్పైసీగా, స్మెల్ మంచి అరోమా వస్తుంది. ఎంత టెంప్టింగ్గా ఉంది తినడానికి. చూడగానే తినేయాలనిపిస్తుంది ఎవరికైనా సరే. చికెన్ పికిల్ అంటే, చికెన్ కర్రీ కంటే పికిల్లే ఎక్కువ లైక్ చేస్తుంటారు ఎవరైనా సరే. చూడండి, నేను చేసిన పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది, త్వరగా ఖరాబ్ కాదు. ఇట్లానే చేసి చూడండి. ముక్కలు కూడా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మంచిగా మీడియంగా వేయించాను. ఇది బాగా ఊరుతుంది, చికెన్లో కూడా పడుతుంది, బాగా వెళ్తుంది. ఇదిగోండి, ఈ డబ్బాలో తీసి పక్కన పెట్టేసుకుంటే మనం 1 మంత్ అయినా వాడచ్చు, ఉంటే వాడుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెడితే 2 మంత్స్ వరకు ఉంటుంది. ఇది ఒక 2 డేస్ ఇలా పక్కన పెట్టేయాలి. ఫస్ట్ డే తినే కన్నా 2 డేస్ తర్వాత తింటే బాగుంటుంది. నిమ్మకాయ పులుపు మొత్తం, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అన్నీ చికెన్లోకి వెళ్ళి బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.